హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్. ఇక శనార్థి తెలంగాణలో జిల్లా ఎడిషన్లకు సంబంధించినటువంటి ప్రధాన వార్తలు మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రత్యేక ఎడిషన్లకు సంబంధించి ఏం వార్తలు ఉన్నాయి, తర్వాత అక్కడ ఏమేమి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి, రాజకీయ పరిణామాలు ఏంటి, సమస్యలు ఏంటి, సమస్యలకు పరిష్కారాలు ఏంటి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే కూరాన్నపేట బస్టాండ్లో గంజాయి పట్టివేత, 2 వ్యక్తులను అరెస్టు చేసిన పోలీసులు, మరో 2 పరారీలో ఉన్నట్లు వెల్లడి అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది నిర్మల జిల్లా కేంద్రానికి సంబంధించి. ఇక రోడ్డుపై ఇవేం పేచీలు, ఆ పైపులకు 1.5 కోటి చెల్లించి తీరాల్సిందే మెరిక పెడుతున్న ఇరిగేషన్ శాఖ అధికారులు. ఎడాపెడా ఫైన్ వేసి ఇప్పుడు పరిహారం చెల్లించాలంటే ఎలా, విసిపోతున్న మిగిలిన ప్రభుత్వ శాఖలు, కొలిక్కి రాకుండా పోతున్న జాతీయ రహదారి పనులు అంటూ ఇక్కడ కేతన్పల్లి నుంచి మంచిర్యాల రోడ్డు విస్తరణ పనులకు గ్రహణం పట్టినట్టుగా కనిపిస్తూ ఉంది అంటూ, అంటే ఈ శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో ఇదంతా కూడా ఆగిపోతూ ఉందంట పనులు. దానికి సంబంధించిన ఒక వార్త. 6 గ్యారెంటీలకే దిక్కులేదు, ప్రాణహిత ప్రాజెక్టుపై కొత్త గ్యారెంటీని ఎలా నమ్ముతారు, ప్రాజెక్టుల పేరుతో రేవంత్ మోసం చేస్తున్నారు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ విమర్శలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది కాగజ్నగర్కు సంబంధించి. అనుమతులు లేని భవన నిర్మాణం నిలిపివేత, అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవు హెచ్చరించిన మున్సిపల్ కమిషనర్ సతీష్ అంటూ ఇక్కడ నస్పూర్కు సంబంధించి వార్త కనిపిస్తూ ఉంది. ఇక సీఎంపై విమర్శలు చేస్తే ఖబర్దార్, నిలకడనేని నగేష్కి మాట్లాడే హక్కు లేదు, జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పసుల చంటి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే దోపిడీకి గురవుతున్న బీడీ కార్మికులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 7 లక్షల మంది బీడీ కార్మికులకు చేతి నిండా పని లేదు, తీవ్రమవుతున్న అనారోగ్య సమస్యలు, నెలకు 14 రోజులే పని. ఇక కంపెనీలు కమిషన్లు దాదాపు కమిషన్దారులు నిలువు దోపిడీ చేస్తూ ఉన్నారు. బీడీ కార్మికులకు మంచి రోజులు ఎప్పుడు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి దినపత్రిక. ఇక బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరికలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఆర్మూర్కు సంబంధించి. ఇక కాంగ్రెస్ రైతు పక్షపాతి, బీజేపీ రైతు వ్యతిరేక ప్రభుత్వం, అరవింద్కి ఎన్నికలప్పుడే రైతులు గుర్తొస్తారు, తడిసిన రంగు మారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొంటుంది అని చెప్పేసి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి తాడిపత్రి జీవన్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక షాక్ సర్క్యూట్తో లారీ దగ్ధమైంది, సమయానికి స్పందించిన ఫైర్ సిబ్బంది, పరిస్థితిని అదుపులోకి తెచ్చిన వైనం భారీగా తప్పిన ప్రమాదం అని చెప్పేసి బాల్కొండకు సంబంధించి ఒక వార్త. తులం బంగారం ఎటువాయే, జూక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంతు షిండే ఎద్దేవా చేస్తూ ఉన్నాడు. ఇక కాంగ్రెస్ బీజేపీలను నమ్మొద్దని వెల్లడి, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి పిలుపునిస్తున్నట. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే బ్యాంక్ లాకర్ జారిపడి వ్యక్తికి తీవ్ర గాయాలని, లాకర్ను బొలెరో వాహనం నుంచి తీసేసే క్రమంలో ఇది జరిగిందంట. ఏది ఇక్కడ సిరిసిల్లకు సంబంధించి ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ సంబంధించి అది జరిగింది. ఇక ముస్తాబాద్ పంచాయతీలో మస్తు అవినీతి, అధికారుల దృష్టికి వెళ్ళిన చర్యలు శూన్యం, బిల్లు బుక్కులలో గోల్మాల్ చేస్తున్నారంట పోటీ ప్రభుత్వాన్ని నడిపిన ఇన్ఛార్జి సెక్రటరీ అంట. మామూళ్ళ మత్తులో కాకి, ఇసుక వ్యాపారుల వద్ద డబ్బులు వసూళ్లు, పోస్టింగ్ పెగడపల్లిలో డ్యూటీ రామడుగులు చేస్తూ ఉన్నారంట. ఇక ఫుడ్ పాయిజన్కు కారకులపై చర్యలు తీసుకోవాలి, కాంట్రాక్టర్ లైసెన్స్ రద్దు చేయాలని చెప్పేసి ఏబీపీ డిమాండ్ చేస్తూ ఉంది పెద్దపల్లికి సంబంధించి. ఇక నిర్మాణ దశలో కూలిన వంతెన, అధికారుల అలసత్వమే కారణమా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. మరి గత ప్రభుత్వంలో జరిగింది, 8 సంవత్సరాల క్రితం నిర్మాణం జరుగుతూ ఉందంట, అది ఇంకా పూర్తి కాలేదు, అప్పుడే కూలిపోయింది. ఇక ఉపాధి కూలీ లక్ష్మీ కుటుంబానికి ఆదుకోవాలి, ప్రజా సంఘాల డిమాండ్ అని చెప్పేసి మంత్రికి సంబంధించి ఒక వార్త. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే రోగులతో ఆర్ఎంపీల చెలగాటం, కమిషన్ల కక్కుర్తిపడి ప్రజల ఆరోగ్యం బలి అంట, అనుమతి లేని ల్యాబుల్లో తప్పుడు రిపోర్టులు, చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతా ఉన్నారంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది హుస్నాబాద్కు సంబంధించి. ఇక హనుమాన్ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేసిండ్రు నారాయణఖేడ్లో. 25న కాంగ్రెస్ అభ్యర్థి షెట్కర్ నామినేషన్, 26న హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. పెద్దశంకరంపేటలో బహిరంగ సభ ఏర్పాటు, స్థలాన్ని పరిశీలించిన మంత్రి అక్కడ మంత్రి దామోదర్ రాజనరసింహ. ఇక రైతులు అధైర్యపడొద్దు, తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేస్తాం, సిద్దిపేట జిల్లా కలెక్టర్ హామీ ఇస్తూ ఉన్నారు. నిరుపయోగంగా డంపింగ్ యార్డులు, పశువుల కొట్టం, ట్రాక్టర్ పార్కింగ్లకు వాడుకుంటున్న రైతులు, పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకొని అధికారులు అంటూ ఒక వార్త. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్త చూసుకుంటే భారీగా పెరిగిన రంజిత్ రెడ్డి ఆస్తులు, 2019 అఫిడవిట్లో 163 కోట్ల రూపాయలు, తాజాగా అఫిడవిట్లో 435 కోట్ల రూపాయలంట. రైల్వే శాఖలో ఆపరేషన్ నన్హే ఫరిష్టే,
మైనర్ బాలికలను రక్షించిన వికారాబాద్ రైల్వే రక్షణ దళం. రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. బాల కార్మికులు మానవ అక్రమ రవాణా నుంచి విముక్తి. ఆర్పీఎఫ్ సిఐ రాజేంద్ర ప్రసాద్ అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి సభకు తరలిన కాంగ్రెస్ శ్రేణులు. కాంగ్రెస్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించిన ప్రభాకర్ రెడ్డి నాగర్ కర్నూలు కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి గెలుపు ఖాయమని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. అంజన్న ఆశీస్సులతో విజయం సాధిస్తాం, యువశక్తితో భక్తిభావం పెరగడం దేశ ఐక్యతకు చిహ్నం అని చెప్పేసి శోభాయాత్రలో కొండా విశ్వేశ్వరరెడ్డి అంటా ఉన్నాడు. శంషాబాద్లో కొండా విశ్వేశ్వరరెడ్డి శోభాయాత్ర నిర్వహించారు భారతీయ జనతా పార్టీకి సంబంధించి. పరిగిలో హనుమాన్ శోభాయాత్ర దాసాంజనేయ స్వామి యువజన సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ భూమిపై కన్నేసిన మాజీ సర్పంచ్ పుత్రుడు. గ్రామ పంచాయతీ స్థలం కబ్జాకు యత్నం కాపాడాలని ప్రజలకు స్థానికులకు విజ్ఞప్తి అంటారు. ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే పండగలు ఐక్యతకు ప్రతీకలు. హనుమాన్ జయంతి వేడుకల్లో సునీత మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుంది. ఇక 12 స్థానాల్లో బీఆర్ఎస్ని గెలిపించాలని చెప్పేసి అక్కడ కేటీఆర్ అంటా ఉన్నాడు. బీజేపీ కాంగ్రెస్తో ఒరిగింది ఏం లేదని చెప్పేసి అంటున్నాడు. ఇక బీఆర్ఎస్తో ఒరిగింది ఏం లేదని చెప్పేసి ప్రజలు అంటున్నారు. మామ గెలుపు కోసం కోడలు ప్రచారం చేస్తూ ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలంతా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ప్రధాని నరేంద్ర మోడీకి అండగా నిలవాలని కొండా రిషికారెడ్డి అన్నారు. విశ్వేశ్వరరెడ్డికి సపోర్ట్గా చేస్తూ ఉందంట. ఇక ఉప్మాలో కాక్రోచ్ కలకలం, జల్లుపురులు వస్తున్నాయంట. తొక్కుగూడ ఉడిపి గ్రాండ్ హోటల్లో ఘటన జరిగింది. ఇక పీజీఆర్ హయాంలోనే కూకట్పల్లి అభివృద్ధి. కాంగ్రెస్కు పీజీఆర్ కుటుంబానికి అనుబంధం. పీజీఆర్ అభిమానులంతా పట్నం సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలి. కాంగ్రెస్ నాయకులు పీజీఆర్ తనయ విజయారెడ్డి అంటా ఉన్నారు. క్రీడలు మానసిక ఆరోగ్యానికి దోహదం. మాజీ ఎంపీటీసీ కందాడి శ్రీరామ్ రెడ్డి అంటా ఉన్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే పియు ఫార్మసీ కాలేజీ ప్రిన్సిపల్పై మానసిక వేధింపులు ఖండించిన గిరిజన విద్యార్థి గోరుసేన సంఘం. ఇక నామినేషన్ ప్యాకేజీ లెక్క పోటీ కోసమా? నామినేషన్ వేయడం ఎందుకు, వెనక్కి తీసుకోవడం ఎందుకు, తీసుకుంటే ప్యాకేజీ ముట్టినట్టే కదా అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక. ఇక పాలమూరు ప్రజలపై హనుమాన్ ఆశీస్సులు ఉండాలి. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అధ్యాపకుల ఇంక్రిమెంట్లలో వ్యత్యాసాలు. పాలమూరు యూనివర్సిటీ బాల్లో భాగవతం. న్యాయం చేయాలని సిబ్బంది విద్యార్థుల సంఘాల డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటాం హామీ ఇచ్చిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన మల్లు రవి, భరత్ ప్రసాద్. ఇక భరత్ ప్రసాద్ను గెలిపించాలి. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ. ఎంపీ అభ్యర్థిగా మల్లు రవి నామినేషన్ వేసినారు నాగర్ కర్నూలుకు సంబంధించి. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే మిర్యాలగూడలో కనిపించని ట్రాఫిక్ సిగ్నల్స్. రాజీవ్ చౌక్లో నిరుపయోగంగా సిగ్నల్ వ్యవస్థ. స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసి చూపాలని చెప్పేసి వాళ్ళు అడుగుతా ఉన్నారు. నూతన సిగ్నల్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరుతున్న పట్టణ ప్రజలు. ఇంతకీ బెల్ట్ తీసేదెవరు? పాలకులు మారినా పాలసీ ఒకటేనా? మద్య నియంత్రణ శాఖ మత్తులో ఉందా? ప్రొహిబిషన్ కాస్త ప్రొసీడ్ శాఖగా మారిందా? ఎన్నికల కోడ్లో ఉన్న బెల్ట్ దందా ఆగదా? ప్రభుత్వ ఆదాయం కోసం ప్రజలను దోచుకుంటారా అని చెప్పేసి ఎందుకు అంటే ఒక ప్రత్యేక కథనం వేసింది శనార్థి తెలంగాణ. తల్లి ఎక్కడుందో తెలియదు, తండ్రి తాగుబోతు. అనాథలుగా 3 పిచ్చిన్నారులు పడి ఉన్నారంట పాపం. ఇక్కడ హుజూర్ నగర్కి సంబంధించి నాయనమ్మ దగ్గర ఉంటున్న వైనం ఆమె కూడా మద్యానికి బానిసై ఊరూరా తిరుగుతుందంట. రాయనగూడెంలో కనిపించని చిన్నారులు. పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం వారిగా గుర్తింపు అంట. పోలీసులకు సమాచారం ఇచ్చిన స్థానికులు బాల సదనంకు తరలించిండ్రంట వాళ్ళ పిల్లల్ని. ఇక ముసంగిలో కుక్కల స్వైర విహారం, మనుషులు పశువులపై దాడులు, భయంతో వణికిపోతున్న ప్రజలు అంటూ గుర్రంపోడుకు సంబంధించి ఒక వార్త. బుగ్గిపాలైన మామిడి చెట్లు అని చెప్పేసి దేవరకొండకు సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే మరణించిన పోలీస్ కుటుంబానికి భద్రత చెక్కు అందజేత అంటూ వరంగల్లో ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక అకాల వర్షం అపార నష్టం, గాలి ఉరుములు మెరుపులతో ఆగమైన అన్నదాత. ఇక పేదల పొట్టగొడుతున్న అకాల వర్షం, నిస్సహాయ స్థితిలో రైతులు ఉన్నారంటూ ఒక వార్త. ఇక బీజేపీలో పలువురు చేరిక అంటూ భయానికి సంబంధించి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, భూగోళాన్ని పరిరక్షిద్దాం. ప్లాస్టిక్ వాడకంలో భూగర్భ జలాలకు ముప్పు అని చెప్పేసి పర్యావరణవేత్త రతన్ సింగ్ అంటా ఉన్నాడు. ఇక నష్టపోయిన రైతులను ఆదుకోవాలి, ఎకరాకు 20,000 నష్టపరిహారం అందించాలి సిపిఐ రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక అత్తాకోడళ్ళ చెరువు హద్దులు ఏర్పాటు చేయాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మంగపేట మండలంలోని మల్లూరు గ్రామంలో గల అత్త చెరువు
కోడల చెరువును మంగళవారం ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులతో సందర్శించినట్ట కలిసి వాటికి ఏర్పాటు చేయాలంటున్నట్ట. అత్త కోడలంటే మనుషులు కదా వాళ్ళు, 2 చెరువులు. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్త చూసుకుంటే ఉపాధి హామీలో గందరగోళం, పని చేయకుండానే డబ్బులు పొందుతున్నట్లు అనుమానాలు, సుదూర ప్రాంతాల్లో నివసిస్తూ గ్రామాల్లో చేసినట్లు నిర్ధారణ, భారీ స్థాయిలో చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, పని దినాలు పేపర్లపై నమోదు కావాలంటే ముడుపులు చెల్లించాలా, ఎవరి లాభం కోసం పని నమోదు చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త. R&B శాఖకు ఉద్యోగుల కొరత, కనీసం సమాచారం ఇచ్చే సిబ్బంది కరువు, వంశానికి ఒక్కడే అన్నట్టుగా అంతా తానేనంట, జాడలేని సెక్షన్ అధికారి యూడీసీ వర్క్ ఇన్స్పెక్టర్లంట. సమయపాలన పాటించని పంచాయతీ అధికారులు, గ్రామాల్లో నిలిచిపోయిన పారిశుద్ధ్య పనులు పట్టించుకుని జిల్లా పంచాయతీ అధికారులు అంటే ఒక వార్త. ఇక వర్ష నష్ట నివారణ చర్యలు వెంటనే చేపట్టాలి, విరిగిపోయిన విద్యుత్ స్తంభాలకు తక్షణమే మార్చాలి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఆదేశాలు జారీ చేసిండు. ఇక బగబగ మండుతున్న ఎండలు అంటే ఒక వార్త. ఇక స్పోర్ట్స్ వార్తలకు సంబంధించి ఐపీఎల్లో ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ రాత్రి 7:30కు ఉంటుంది మ్యాచ్. ఇక ద్రావిడ్ను దాటేసిన జైస్వాల్ ఆర్ఆర్ తరఫున అత్యధిక రన్ చేసిన 5వ బ్యాట్స్మెన్గా రికార్డు సృష్టించిండు. చెన్నైపై లక్నో సూపర్ విక్టరీ సాధించింది. ఇక విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం, లారియస్ అవార్డ్స్లో 50వ సెంచరీ అభివాదం అంట, ప్రతిమ ప్రదర్శన. రేపు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుంది. తలపడనున్న ఆర్సీబీ సన్ రైజర్స్ జట్లు మెట్రో రైల్ సమయం పొడిగించిండ్రు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే మాధురి దీక్షిత్ అంటే భయపడ్డాను, యాక్టింగ్లో పోటీ పడలేనేమని తప్పుకున్నాను, హీరామండి ఆ వెబ్ సిరీస్ ప్రమోషన్లో మనీషా కొయిరాలా మాట్లాడింది. ఇక ఢిల్లీలో థగ్ లైఫ్ షూటింగ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మూవీ యూనిట్. ఇక పడమటి కొండల్లో సినిమాకు ఫస్ట్ లుక్ వచ్చేసింది. మెస్మరైజ్ చేస్తున్న బలగం బ్యూటీ, నెటింట్లో వైరల్ అవుతున్న కావ్య కళ్యాణ్ రామ్ ఫోటోలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది. అందులో బాగా సాంప్రదాయం కనిపించింది, ఇట్లా మొత్తం హాట్గా కనిపిస్తున్నట్టుంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి జిల్లా కథనాలు. మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎక్కడికక్కడ అంటే రాజకీయంగా ప్రచారాలు, తర్వాత ప్రచార జోరులు కనిపిస్తూ ఉన్నాయి, తర్వాత సమస్యలపైన వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు కనిపిస్తూ ఉంది, హామీల వర్షం కనిపిస్తూ ఉంది. ఈ జరుగుతున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు అంటే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇది ఇవాల్టి శనార్థి తెలంగాణ జిల్లా అప్డేట్స్. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. మీ సిద్ధగౌని సుదర్శన్, కెమెరామెన్ భరత్.